అన్నో, మీరీ కనకరత్నాన్ని తక్కువ అంచనా ఏయబాకండి. నా మొగుడు విషం తాగుతానని బెదిరించి పెండ్లి జరిపించుకున్నంత మాత్రాన వాళ్ల జీవితాలు సక్కంగా ఉంటాయని కలలు కంటారా వాళ్ళు? అసలైన విషమ పరీక్ష ఇప్పుడు మొదలవుద్ది. ఇళ్ళలగ్గానే పండగ కాదు, పెళ్లి కాగానే కాపురాలు కావు. ఆ అక్కా చెల్లెళ్ళిద్దరూ మొగుళ్లతో ఎట్టా కాపురాలు చేస్తారో, ఆ అక్కా చెల్లెళ్ళిద్దరూ తోడి కోడళ్లగా ఎట్టా అన్యోన్యంగా ఉంటారో నేను చూస్తాను. కనిపెంచిన నా కొడుకుల్ని నాకు కాకుండా చేసింది కదా, వాళ్ల మనశ్శాంతి వాళ్లకు దక్కకుండా చేస్తాను. వాళ్ల కాపురాల్ని నిలబడనీయకుండా చేస్తా. వాళ్ళని ఎట్టా విడగొడతానో, వాళ్ల కాపురాలు ఎట్టా చెడగొడతానో చూడండి. నా కొడుకులకేంటి, మగాళ్ళు వాళ్ల మనసులు విరిగిపోతే ఆటోమేటిక్గా అంతా మర్చిపోతారు. వాళ్ల మనసుల్ని ఎట్టా మార్చాలనో, నేను అనుకున్నట్టు నా కొడుకుల జీవితాల్ని మళ్ళీ కొత్తగా ఎట్టా మొదలెట్టించాలో నాకు బాగా తెలుసు. మమ్మీ, నా చెల్లాయి తన డాక్టర్ లాస్ మీద బిగ్ స్కెచ్ వేసినట్టుంది. ఎస్ మై సన్. కనకరత్నం ఈసారి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది చూడు.
ఫుట్బాల్ ఆడేసుకుంటుంది కనకరత్నం. నేను ఇక్కడే ఉంటాను, లేకపోతే నా కూతుళ్ళు తట్టుకోలేరు. సెల్వి, ఇక్కడే ఉండడానికి నువ్వేమీ ఇంటి ఆడపడుచువి కాదు, వియ్యపురాలివి. వచ్చామా, ఒక పూటుండి కూతుళ్ళని చూసుకున్నామా, వెళ్ళామా అన్నట్టుండాలి. కూతురు పెళ్లి చేసి అత్తారింటికి తీసుకొచ్చి అప్పగించేశాం. సాయంకాలం వాళ్ల ముచ్చట్లు చూసుకొని మన ఇంటికి మనం వెళ్తూ ఉండాలి. అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు. నువ్వు నిదానంగా ఉండు. సామి, నొప్పిగా ఉందా? నరం లాగేస్తున్నట్టుంది. ఉండండి, టాబ్లెట్ ఇస్తాను. గీతా, మీ అబ్బా కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. గీతా! వస్తున్నామ్మా. ఏంపా, బాగా నొప్పిగా ఉందా? లైట్గా. మీ నొప్పిని బాధని కూడా మాకు చూపించుకోరు కదా మీరు. ఇప్పటికైనా తెలిసిందా అప్పా, పూరి ప్రేమించిన బాలాజీని వద్దని సొంత వాళ్ళు బంధువులు అని వాళ్ళని నమ్మి అంత దూరం పూరిని తీసుకెళ్లి పెళ్లి జరిపించాలనుకున్నారు. కానీ ఏమైంది? ఆ సమయానికి గోవిందం, బాలాజీ, తిరుపతి బావ వీళ్లు గనక లేకపోతే అక్క జీవితం ఏమై ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. అసలు మిమ్మల్ని ఇంత రాక్షసంగా కొట్టి ఈ పరిస్థితికి తీసుకొచ్చారే, అసలు వాళ్ళు మనుషులేనా? కొంచెం ఏదైనా తేడా జరిగుంటే మీరు మాకు దక్కేవాళ్లే కాదు. అసలు మిమ్మల్ని అలా కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి? మనసు ఎలా వచ్చిందప్పా? ఎవరు మిమ్మల్ని కొట్టింది? సింగముత్త, రాజపాండ్యా? ఆ రాక్షసునికి ఏమాత్రం తగ్గని వాళ్లే ఈ పనిచేశారు. అసలు ఈ పనిచేసింది ఎవరో తెలుసా నీకు? సెల్వి, అయిపోయి ఇప్పుడు ప్రశాంతంగా కూతురు పెళ్లి జరిగి ఇక్కడికొచ్చాం. జరిగిపోయిన దాని గురించి చింతించి అనవసరమైన మాటలు మాట్లాడతాం. వదిలే సెల్వి. అమ్మా గీత, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి జరగాల్సిన పని చూడు. అంతే అప్పా, మిమ్మల్ని ఇలా చేసిన మనుషుల గురించి కూడా మీరు మాట్లాడనివ్వరు. ఏంటో మీరు. ఎందుకు మీరు గోవింద్ గురించి చెప్పనివ్వలేతానికి? ఏమని చెప్తావు సెల్వి? అతని వల్లే మీకు ఇలా అయిందని చెప్పుండాలి, తెలియాలి కదా. దాని మొగుడు ఎంత కర్కశంగా మిమ్మల్ని నెట్టి ఇలా చేశాడా అని. చూడు సెల్వి, నువ్వు నాకు ఇలా అయిందానికి కోపంతో ఉన్నావు, కానీ అతను గీత భర్త. అతని గురించి తెలిస్తే గీత మనసులో లేనిపోని అపోహలు వచ్చేస్తాయి. మనకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకి ఇష్టమైన జీవితాలను ఎంచుకున్నారు. వాళ్ళ మధ్య పొరపచ్చలు రావడానికి మనం కారణం కాకూడదు. బాలాజీ పూరీల పెళ్లి కూడా అయిపోయింది. ఇక చచ్చినా చింతలేదు. అయ్యో మామా, ఎంత పని చేస్తా ఉండవు మామా. ఇంటి కొత్త కోడలు వచ్చిన శుభ సమయంలో ఇలాంటి పని చేస్తే అందరి గొంతు కోస్తావా? ఏవబ్బా, ఓయబ్బా, ఒరే తిరుపతి, వదిలి మామా. ఏంటిది? ఒరే తిరుపతి, ఏం మే మంచి మర్యాద లేకుండా ముగ్గుని పట్టుకునే? నేను మంచిగానే పిలిచి వచ్చినాను, కానీ నువ్వే ఒరే తిరుపతి అని పిలిస్తేనే గాని వచ్చి సచ్చినావు. ఈడ చూడు, మీ మామ సచ్చూరుకోవాలని విషయం తాగుతా ఉన్నాడు. వద్దని చెప్పు మామ.
తప్పు మామా. తప్పు మామా, తప్పు వద్దు. నాయన మామ, నాకు నాయన. ఏదో కంగారులో ఇదేదో మామ అంటే నేను మామ అనేస్తున్నాను. ఏంది నాయన విషయం తాగుతున్నావా? ఏంది ఇదే? అవును, సగం విషయం తాగేసినాడు. పట్టు పట్టు, హాస్పిటల్ కి తీసుకుపోదాం. ఏంది నాయన ఉండేదే? మేము ఎట్టా ఉంటే నువ్వు ఉండవు, పోతావు. పద ఆసుపత్రి పోదాం. అయినా విషయం తాగేంత కష్టమే వచ్చింది నీకు. బాలాజీ పూరికి నీ పుణ్యమనే కదా పెళ్ళయింది. ఒరే నేను చెప్పేది వినండ్రా. నువ్వు బతికి బట్ట కట్టినాక చెవుదువులే అప్పుడు వింటాను. ఇది విషం కాదు. నేను రెగ్యులర్ గా నూనె బాటిల్లో పోసుకునే మందుని దీంట్లో పోసుకుని విషం అని చెప్పి మీ అమ్మ ముందు బిల్డప్ ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేశా. వాళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత గృహప్రవేశం టైంలో వాళ్ళకి చేయాల్సిన తొంతులన్నీ చేయించా. ఇది విషం కాదు, మీ అమ్మ విషపు ఆలోచనలకి విరుగుడు. అంటే నాయనా ఇదే అదేనా? అదే. ఏది అవుతుంది నన్ను చూడండి. అది విషమా కాదా అని నువ్వు కూడా మందు తాగి చూస్తావా? ఏంది మామా ఇది? అవునమ్మా, పిరికినా కొడుకులే చేస్తారు, నేనెందుకు చేస్తాను? నేను మీ అత్త ముందు ధైర్యవంతుణ్ణి కాకపోయినా చాలా తెలివైనోణ్ణి. మీ అత్తని ఎలా దెబ్బతీయాలో ప్లాన్ చేసి మరీ దెబ్బతీసిన. అంటే ఇది విషయం కాదన్నమాట. ఇంకా నమ్మకం కుదరలేదా? నువ్వు కూడా కొంచెం తాగి చూడు. కర్మ కర్మ కర్మ? ఇది కర్మ కాదు, కర్తవ్యాన్ని కరెక్ట్ గా నిర్వర్తించే కరెంటు. ఇది కొంచెం బాడీకి పోస్తే చాలు, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చూడ, బాలాజీ పూరిల పెళ్లి ఎట్టా జరిపించినాను. ఏమో మామా, కానీ నీ పుణ్యాన్నే ఈ రోజు పూరి బాలాజీల పెళ్లి జరిగినది. అసలు నటరాజన్ ఆయన పెళ్లి ఒప్పుకుంటాడనుకోలే, కానీ ఒప్పుకున్నాడు. కొంప తీసి ఆయనకు కొంచెం పోసినావా ఏంది? వియ్యంకుడికి అలవాటు లేదనుకుంటా, మెల్లమెల్లగా అలవాటు చేయాలా. కూతుళ్ళు పెళ్ళైపోయింది, ఇంకా లైఫ్లో ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది? అప్పుడప్పుడు ఇట్ట మనతో కలిసి పెగ్గేస్తే తప్ప. చాలే, తాచెడిన కోతి వనమల్లా చెరిచానని నువ్వు చెరిపోయింది కాక నటరాజన్ ఆయన కూడా చెరగొడతావా? చెడిపోయేదేముందిలా, మందకు సరదా. పైగా ఇప్పుడు ఆయన దెబ్బ తగిలి ఉండదు. ఓ పెగ్గిచ్చినావంటే రాత్రి నొప్పి లేకుండా చల్లగా పడుకుంటాడు. మావా చిన్న పిలిచేదా? ఒరే కొడక, నువ్వు మళ్ళీ మామ అంటున్నావురా? ఇందాక నుంచి ఇది మామ మామ అని పిలుస్తుంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయి మామ అని పిలుస్తున్నా. కర్మ కర్మ. ఎవడన్నా ఇంటే దరిద్రంగా ఉంటది. నాయనరా నేను. సారీ నాయనా. ఏడ్చేవులగానే. అవును, మీరిద్దరేంది ఇంకా ఇట్నే ఉండారు? ఏం ఏర్పాట్లు చేయకుండా? ఏం ఏర్పాట్లు మామా? బుద్ధి లేకుండా ఏం ఏర్పాట్లు అడుగుతుండారేంది? మీరిద్దరు కలిసి శోభనం ఏర్పాట్లు చేయండి. మా ఇద్దరు శోభనం ఎప్పుడు అయిపోయిందిగా, మళ్ళీ శోభనం ఏంటి ఆయన? మీరిద్దరు ఇట్లా సిగ్గుపడబాకండ్రా, చూడలేక సస్తా ఉన్నానా? నేను శోభనం ఏర్పాట్లు చేయమన్నది మీకు కాదురా, గాడిద నా కొడక. ఒరే ఒరే సచ్చు సన్నాసి నా కొడక, ఇంట్లో కొత్తగా పెళ్ళైన జంట ఒకళ్ళు ఉన్నారా? వాళ్ళిద్దరికి పెళ్ళైతే తప్ప అసలు కాపురమే మొదలు పెట్టకూడదని గీతా గోవిందో ఎన్నాళ్ళు పెళ్ళైనా బ్రహ్మచారులుగానే ఉండిపోయినారు కదా. ఇప్పుడు ఈ రెండు జంటలకి తొలిరేయి ముహూర్తం ఏర్పాటు చేయాలా వద్దా? మరి అమ్మేంద్ర అమ్మ, అమ్మను బొమ్మలాట ఆడించడానికి నా చేతిలో విషయం ఉంది కదరా, మీ ఇద్దరు ఏర్పాటు చేయండి. రెడీ చేద్దాం. రే కొడక, నాయనా ఈ ఆనందంలో ఈ విషయం సరిపోదు కానీ ఆడింకో బాటిల్ ఉంటది, అది కూడా తెచ్చిపెట్టు. సరే నాయనా. ఫుల్ బాటిల్ విషయం తాగి ప్రశాంతంగా పడుకో. పదమే, నీకోసం కాదు పద. అబ్బా, ఆమ్లెట్ కూడా. అయ్యయ్యో, పూరి శోభనం పెళ్లి కూతురులా రెడీ అయిపోతుంటదే. శోభనం జరిగిపోతే పూరి పూర్తిగా పెళ్ళమైపోతుందా? ఇప్పుడు పెళ్ళానికి లవర్కి మధ్య ఉండే క్షణాలు ఇయ్యే. ఈ క్షణాలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తేరాలా. పూరి రెడీ అయ్యే రూమ్ కడికి పోయి సైడ్ కొట్టాలా. పూరిని చూడకుండా మనసు ఒక్క క్షణం కూడా ఆగట్లేదు. గుండె ఎక్కడికడా కొట్టేసుకుంటున్నదా. పూరి వస్తుండో. ఏం పూరి, అక్కా చెల్లెళ్ళకి ఒకే రోజు పెళ్లి జరగడం చూసాం.
కానీ అక్క చెల్లెళ్ళిద్దరికి ఒకే రోజు శోభనం జరగడం ఇప్పుడే చూస్తున్నాం. ఛీ పొండత్తా. మేమేడకి పోవాలే? నువ్వే శోభనం గదిలోకి పోవాలే. అక్కడ కూడా ఇట్లాగే సిగ్గుపడతా ఉండుకు. ఎట్టా నడుచుకోవాలో తెలుసా? ఛీ పొండి, ఏంట మాటలు? ఏమన్నా అనుమానాలుంటే అడిగే. మనమేం చెప్పి పంపించక్కర్లేదులే. ప్రేమ పెళ్లి చేసుకున్నారు కదా, చిన్న చిన్న ముద్దు ముచ్చట్లు వాళ్ళకే తెలుసుంటాయి. పైగా సినిమాలు కూడా చూస్తారు. ఆ మాత్రం నేర్చుకోకుండా ఉంటారా ఏంటి? ఛీ పొండి, మీ మాటలు వింటుంటే సగం సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఆపండి ముందు. అది సరే గాని నాకో డౌటే. అక్కా చెల్లెలిద్దరూ ఒకే రోజు శోభనం చేసుకుంటున్నారుగా, ముందు ఎవరు వాంతులు చేసుకుంటారు? పూరియే కదా వయసులో పెద్దది. పూరియే ముందు వాంతి చేసుకుంటది. దీంట్లో వయసుతో పనే ఉందే. ఆ గీత వీళ్ళ పెళ్లి కోసం ఎన్నాళ్ళు దాని కార్యం వాయిదా వేసుకుంటూ వచ్చింది గాని, లేకపోతే ఈ పాటికి అదే కడుపుతూ ఉండేది. పువ్వుల వాసన చూస్తుంటే మనకే ఓ మాదిరిగా ఉండాది. ఛీ పొండి, మీరు మరీను. ఏ మాట చెప్పినా అన్నిటికీ చీపోండి చీపోండి అంటున్నావు. మొగుడుతో కూడా చీపోండి అనేవు. మళ్ళీ చాలా కష్టమైపోద్ది. ఇదే సిగ్గుతో ఉంటే మొగుణ్ణి దగ్గరికి రమ్మనలేవే. ఎవరెక్కడా? ఎవరూ లేరు. ఒరే పెళ్లి కొడుక, ఎంత కక్కుర్తేంట్రా నీకు? ఎవరు లేరని చెప్పాను కదా. పిచ్చిన పెళ్లి కొడుక, అబద్ధం చెప్పేది కూడా చేత కాదు. దాక్కుని ఎవరూ లేరంటున్నావు. పెళ్లి కూతుర్ని రెడీ చేసేంత వరకు ఆగలేకపోతున్నావా? నా పిల్లం నా ఇష్టం, మీకెంత మధ్యలో? ఏమే చూసావా నీ మొగుణ్ణి? వెళ్ళు వెళ్ళు. బాబు పెళ్లి కొడక, మేమిక్కడే ఉన్నాంరా. ఆ విషయం మర్చిపోతున్నట్టున్నావు. మీరు రెడీ చేసినారు కదా, పోండి పోండి, నేను చూసుకుంటా. ఒరే సిగ్గులేనోడా, మేం తీసుకొచ్చి గదిలో వదిలిపెడతాంగా, అంతవరకు బుద్ధిగా ఉండు. పో ఇక్కడి నుంచి. నేను పోను. నా పిల్లనే తను తీరా చూసుకోవాలా. అసలు ఎంత సిగ్గులేనోడు వెంట్రా నువ్వు? మా పిల్లని చూసుకునే దానికే నాకెందుకు సిగ్గు? ఏమే, వీడు ముహూర్తం వరకు కూడా ఆగేటట్టు లేడు. ఎన్ని గంటలకి ముహూర్తం? 10:55 ముహూర్తానికి ఇంకా 2 గంటల టైం ఉంది. అంతసేపు వీడు ఆగేటట్టు లేడే. మధ్యలో వీళ్ళ ముచ్చట్లున్నాయి. ఆ సరదాల వరకు కూడా వీడు ఆగేటట్టు లేడు. ఏం పూరి, ఏం మంత్రం వేసావే నీ మొగుడికి? అయస్కాంతం ముక్కలాగా ఇట్టే ఆకర్షించేస్తున్నాడు. పొండి ఇక్కడి నుంచి. నేను పోను. ప్లీజ్ పొండి. నిన్నట చూస్తా ఉంటే చూస్తానే ఉండాలనిపిస్తుందిలే. ఒరే బాబు, శోభనం గదిలో చెప్పాల్సిన ముచ్చట్లన్నీ మా ముందే చెప్తున్నావేంట్రా? పో ఇక్కడి నుంచి. నేను పోనా. ఇప్పుడు పోతావా? మేమందరం వచ్చి చెరో బుగ్గన ముద్దు పెట్టాలా? అస్సలు కుదరదా. బుగ్గైనా ముద్దైనా నా పిల్లానికే. ఇప్పుడు మేమందరం కలిసి ముద్దు పెట్టు. ఏందవు నువ్వా? ఏమే గీత, నాకు డౌటు. ఈ శోభనం ఊరికి ఉత్తిత్తి శోభనమేనా, లేకపోతే నిజమైన శోభనమా? అదేంటి అలా అంటున్నావు? నిజంగానే ఏర్పాటు చేసినారు కదా శోభనం. ఏహే, నీకు నేను అడిగిన ప్రశ్న అర్థమైనట్లేదు. ఈ కాలంలో ప్రేమించుకున్న పిల్లలు పెళ్ళయ్యేంత వరకు ఆగట్లేదు. వీళ్ళు పెళ్లి చేసుకుని ఎన్నాళ్ళు తిన్నగా ఉన్నారా అని. చీపోండి, పిచ్చి మాటలు మీరును. కాదే, ఇది మా డౌట్ కాదు, ఊరందరి డౌట్. ఏంది మీ డౌట్? ఒరే పెళ్లి కొడక, నువ్వెక్కడికెందుకు వచ్చావు? పో బయటికి పో. హలో, నేనిప్పుడు పెళ్లి కొడుకునేందే. నేనెప్పుడో పెళ్లి కొడుకునే, పాత పెళ్లి కొడుకునే. ఇప్పుడు మా తమ్ముడే కొత్త పెళ్లి కొడుకు. పాత పెళ్లి కొడుకువైనా శోభనానికి కొత్త పెళ్లి కొడుకువేగా. ఈ గోవిందం స్పీడ్ చూస్తుంటే నువ్వు అన్నది కరెక్టే అనిపిస్తుంది. ఊరికే పెద్దలు ఏర్పాటు చేసిన ఉత్తుత్తి శోభనమే. ఆల్రెడీ వీళ్ళిద్దరికీ శోభనం అయిపోయిందనుకుంటా. యో, ఏంది మీరా అసలు ఆడోళ్ళ మాదిరిగా మాట్లాడుతున్నారా మీరు? అదేం లేదు, ఇదే మాకు తొలి ముహూర్తం. అరే నమ్మమంటావా?
నమ్మి తీరాలా మీ మీదొట్టు. ఒరే నేను చచ్చినా పర్వాలేదు అనుకున్నావా? అబ్బా మీరు ఆపండి డిస్కషన్. అయినా నువ్వు వచ్చేసావేంటి ఇక్కడికి? వెళ్ళు, ఎవరైనా చూస్తే నవ్వుతారు. మేము ఆల్రెడీ నవ్వుతూనే ఉన్నాం. నువ్వు వచ్చేసావేంటి ఇక్కడికి? వీళ్ళకి పెద్దగా అలంకరించేది తెలీదు, అందుకే నేనొచ్చే దగ్గరుండి అలంకరిద్దామనే. ఒరే శోభనం పెళ్లి కూతుర్ని కూడా నువ్వే అలంకరించి తీసుకెళ్తావా? మేము అలంకరించి నగా నట్ర అన్ని వేస్తాం. గదిలోకి వచ్చిన తర్వాత నగా నట్ర అన్ని నువ్వు తీసేద్దులే. ఛీ, మీరు ఆపండి. అస్సలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సిగ్గు మీ ఇద్దరికుండాలా. నీ మొగుడికే లేదు, నేరుగా గదిలోకి వచ్చేసాడు. ఇది నిజంగానే తొలి ముహూర్తం అనుకుంటా, లేకపోతే వీడు పెళ్ళాన్ని రెడీ చేసే రూమ్ లోకి వచ్చేస్తాడా? అవును, ఇది నిజంగా మాకు తొలిరయ్యే. కావాలంటే బలి కూడా చెప్తుంది చూడండి. యాడా ఆడ చూడు 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 చూడు. యాడ్రా బల్లి? ఈడ బల్లే లేదు. మీరు చూసేంత వరకు ఉంటది, మరి ఎప్పుడో పోయింది. పుచ్చుక్కనేదో సౌండ్ వచ్చిందే. బల్లి పోయేటప్పుడు పుచిక్కని సౌండ్ వచ్చి ఉంటది. అది అది అటు చూడండి, అటు 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 చూడండి, అటు చూడండి, చూడండి చూడండి చూడండి.